డిబేట్లోకి వస్తే మనతో పాటు టి లక్ష్మీనారాయణ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఎట్లా స్పందిస్తారండి బడ్జెట్ పైన మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పందన విన్నాను. ఎస్, అంటే ఇతర రాష్ట్రాల ప్రజలని, ముఖ్యమంత్రుల్ని మాయ చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడింది. రేవంత్ రెడ్డి గారు న్యాయబద్ధమైనటువంటి తెలంగాణకు రావలసినటువంటి నిధుల కేటాయింపు పైన ఎంత గట్టిగా వాదించినా అది సమర్థనీయంగా ఉంటుంది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చేశారు, బీహార్కి ఏదో ఇచ్చేశారు, మాకివ్వలేదు అనే ధోరణిలో చేసినటువంటి వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, అవి వాస్తవం కూడా కాదు. కేంద్ర బడ్జెట్ను ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆంధ్రప్రదేశ్ అంశానికి వస్తే నాలుక మీద తేనె రాశారు అంతే. అమరావతి తీసుకుందాం. అమరావతి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు గతంలో 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 5 ఏళ్లుగా నిర్మాణంలో లేదు, పాడుపడిపోయినట్టు బిల్డింగ్లే ఉన్నాయి. నిర్మాణంలో ఉన్నవి కూడా వాటికి మళ్ళా నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకునే స్థితిలో ఉంది. త్వరితగతిన రాజధాని నిర్మించుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రాజధాని లేని రాష్ట్రం లేదు. దానికి కేంద్ర బడ్జెట్లో ఏమని పేర్కొన్నారు? పదాలను జాగ్రత్తగా మనం పరిశీలించాలి. వివిధ అభివృద్ధి సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తాం. కేంద్ర బడ్జెట్లో ఏకాఏకిన 15,000 కోట్ల రూపాయలు కేటాయించలేదు. వివిధ సంస్థల నుంచి కేటాయింపు జరిగేలాగా చూస్తామని చెప్పారు. దాన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుగా ఏర్పాటు చేయిస్తారా? ఎందుకంటే పోలవరానికి అప్పు తీసుకునే నాబార్డు దగ్గర ఇస్తున్నారు ఖర్చు పెట్టిన మేరకు. అలా అమరావతికి కూడా ఏర్పాటు చేయిస్తారా? తెలియదు, స్పష్టత లేదు. కనీసం పోలవరానికి అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి నాబార్డు దగ్గర నుంచి తీసుకునే రుణం కేంద్రమే చెల్లిస్తుంది అని చెప్పారు. కానీ ఈ విషయంలో అమరావతికి తీసుకునేటువంటి డబ్బు ఏ రూపంలో? అదేమన్నా గ్రాంటా? కేంద్రం ఇచ్చే గ్రాంటా? కేంద్ర బడ్జెట్లోనే కేటాయించవచ్చు కదా. ఇతర సంస్థల ద్వారా ఇచ్చేది వేరుగా ఉండొచ్చు. ఇదిగో కేంద్ర బడ్జెట్ నుంచి 5,000 10,000 కేటాయిస్తాం, ఇతర సంస్థల నుంచి కూడా త్వరితగతిన అభివృద్ధి చేయడానికి అమరావతికి నిధులు సమకూరుస్తాము అని భరోసా ఇవ్వచ్చు. అలాంటి వైఖరితో బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నాకు అర్థమైంది చెప్తున్నాను. శాస్త్రి గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉన్నారు. అలాగే పోలవరం నిర్మిస్తాము, బాధ్యత మాదే, బాగుంది, మాట బాగుంది, ఘనంగా కూడా ఉంది. తుంగభద్ర ఎగువ ప్రాజెక్టుకి, తుంగభద్రకు సంబంధించి ఎగువ భద్ర ప్రాజెక్టుకి గత బడ్జెట్లో 5,300 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏకాఏకిన బడ్జెట్లోనే 5,300 కోట్లు. ఈరోజు పోలవరానికి అలాంటి భరోసా ఇచ్చారా? ఇదిగో ఈ 10,000 కోట్లు, ఈ 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్పారా? నిర్మించడం మా బాధ్యత అన్నారు. నిర్మించడం ఎటు కేంద్రం బాధ్యత, అది జాతీయ ప్రాజెక్టు కదా. అది చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు బడ్జెట్ అంటే బడ్జెట్లో ఎంత కేటాయించారనేటువంటిదే ప్రశ్న. కేటాయించారా డబ్బులు?
అలాగే విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే పేర్కొన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీని అమలు చేయాలని. 10 ఏళ్ళు అయిపోయింది. దానికి ప్రకాశం జిల్లాను కూడా జోడించారు కానీ అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామన్నారు కానీ ₹1 కేటాయించారా? డబ్బులు కావలసింది డబ్బులు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని గురించి చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని గురించి ప్రస్తావించారా బడ్జెట్లో? విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించారా? రామాయపట్నం ఓడరేవుని గురించి ప్రస్తావించారా? కారిడార్ల గురించి చెప్పారు, హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై అని. పారిశ్రామిక రాయితీల గురించి ప్రస్తావించారా? గతంలో 15% కొత్త పెట్టుబడుల పైన రాయితీ అన్నారు, యంత్రాలపైన అదనపు తరుగుదల అన్నారు. 2014-19 మధ్య అమలు చేశారు. ఒక్క పరిశ్రమ వచ్చిందా? చెప్పిన రాయితీలకే గతి లేదు. ఇప్పుడు రాయితీలు అసలు చెప్పలేదు. కేవలం పారిశ్రామిక కారిడార్లను ఉచ్చరించి మేము ప్రోత్సహిస్తామంటే ఓర్వకల దగ్గర, కప్రద దగ్గర, అక్కడ ఇక్కడ ప్రోత్సహిస్తామంటే, క్లస్టర్స్ పెట్టిస్తామంటే ఏవి డబ్బులేవి? 48 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్దిష్టంగా నిధులు కేటాయించకుండా పేర్లు మాత్రం ప్రస్తావించి నాలుక మీద తేనె రాసినట్లు గాక ఏమవుతుంది అది? ఇదిగో అనంతపూర్ అమరావతి హైవే, ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ఇన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ఇదిగో ఈ బడ్జెట్లో ఇంత కేటాయిస్తున్నాం, డబ్బులు ఉన్నదా? ఎస్. ప్రత్యేక ప్యాకేజీ ఉన్నదా?